కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి సాయి బంధువులకు మరియు లైవ్ ద్వారా తిలకిస్తున్నటువంటి సాయి బంధువులందరికీ ముందుగా నమస్కారాలు. సాయి బంధువులారా, మనం సాయి మార్గంలో ఏ చిన్న అడుగు వేయాలి అన్నా బాబా వారి యొక్క అనుమతి తప్పనిసరి. ఆ అనుమతి లేకుండా మనం ఒక్క అడుగు కూడా వేయలేము. ఈరోజు ఇక్కడ మనం రెండవ కార్యక్రమంగా కూర్చున్నాము అంటే అది వారి యొక్క అనుమతి ఆశీస్సుల ఫలితమేనని మనందరికీ తెలిసినటువంటిది. బాబా వారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పోయిన నెలలో ఆ శ్రీరామచంద్ర పరబ్రహ్మమూర్తి యొక్క ఆశీస్సులు తోటి ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మా ఇరువురికి ఏదో ఒకళ్ళకి ఇస్తే తెలియకపోయేదేమో. మరి ఆ తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించే ముందుగా ఒక సూచన వచ్చింది, ఇలా ప్రతి నెల పెడితే బాగుంటుంది, ఒకసారి ఆలోచించండి అని. కానీ మనం ఒక కార్యక్రమానికే పూనుకున్నాం. మరి దీన్ని బాబావారు ఎలా జరిపితే అలా చేద్దాం అనుకున్నాం. మరి మొదటి రోజు కార్యక్రమం జరిగేటప్పుడే హరిప్రసాద్ గారు వెంటనే ఉండి, వారికి మనం ఇంకా చెప్పలేదు, అయినప్పటికీ వచ్చే నెల ఈ సాయి సత్యధర్మ వైభవ కార్యక్రమానికి అన్నప్రసాదానికి నేను బాధ్యత తీసుకుంటాను, నేను ఈ కార్యక్రమానికి నా వంతు సహకారం అందిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పుడు అనిపించింది బాబా గారి యొక్క అనుగ్రహం ఉంది, ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలి అనేటువంటిది. ఈనాటి మన కార్యక్రమానికి అన్నప్రసాదానికి సహాయ సహకారాలు అందించినటువంటి వారు మర్రిపాటి వెంకట హరిప్రసాద్ గారు, అడ్వకేట్ గారు, మరియు వారి ధర్మపత్ని శ్రీమతి శ్రీవల్లి అన్నపూర్ణమ్మ గారు. వారికి మనందరి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. అదేవిధంగా పోయినసారి ఈ కార్యక్రమం అనుకున్న తర్వాత రెండవ కార్యక్రమం అనుకోగానే మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా పాంప్లెట్లు ముద్రించాలి అనుకున్నప్పుడు చౌడా సాయి కిరణ్, యోచన కుమారి గారు వారు కొంత అమౌంట్ను పంపించడం జరిగింది. ఆ తర్వాత పాంప్లెట్లు వేసిన తర్వాత ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు రమణమూర్తి గారు మొట్టమొదట్లోనే చెప్పారు, సాయి బాబా తత్వానికి మేము సేవకులం, సాయి తత్వం మాత్రమే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, మన సమాజాన్ని రక్షించగలదు, మేమందరం వారికి తోడుంటామని చెప్పి నిజంగా వారి యొక్క జై భారత్ మరియు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ సభ్యులు మన సాయి బంధువుల్ని కలుపుకుంటూ అందరూ కలిసి ఒక సుడిగాలిలాగా దాదాపు 150 మందిరాలు, అది సాధ్యమవుతుందా ఆలోచించండి. ఒక 10 రోజుల గ్యాప్లో హైదరాబాద్లోనే కాక కర్నూలు, అనంతపురము, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అలాగే భువనగిరి, ఇలాగా అనేక జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటించారు. వారందరికీ కూడా బాబా తరఫున, షిరిడి సాయి గ్లోబల్ మిషన్ తరఫున కృతజ్ఞతాపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన సాయి బంధువులకు, అలాగే జై భారత్ మరియు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కరపత్రాన్ని రూపొందించిన తర్వాత ఇది ఎక్కడ ఆవిష్కరించాలి అన్నప్పుడు మనకు పెద్దలు, అందులో మంచి హృదయం ఉన్నటువంటి మంచికంటి ధనుంజయ గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించాలి, దక్షిణ షిరిడిగా పేరు పొందిన చింతపల్లి టెంపుల్లో దీన్ని ఆవిష్కరించాలి అన్నప్పుడు వారు పెద్ద హృదయంతో మన వాళ్ళని పిలిచి అక్కడ ఆవిష్కరించడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు మనం ఇంకా నిర్వహిస్తాము, ప్రతి మందిరంలో నిర్వహిస్తాము అని చెప్పారు. ఆ తర్వాత ప్రతి మందిరంలో కూడా మన వారిని ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని వారికి అన్నీ చూపించి చెప్పి బాబా మందిరం యొక్క విశేషాలు ఇవన్నీ చెప్పినటువంటి బాబా మందిరాల సభ్యులకు, ఆ కమిటీ సభ్యులకు కానివ్వండి, కమిటీ అధ్యక్షులకు, అలాగే పూజారులు చక్కగా మన వారు వెళ్ళిన దగ్గరల్లా బాబా వారి తీర్థప్రసాదాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశీస్సులు అందజేశారు. మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం సాయి సత్యధర్మ వైభవ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు పద్మనాభరెడ్డి గారు దీనిని మనం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు
మేము మార్కాపురంలో మొదటగా ప్రారంభించినప్పుడు శ్రీ జ్ఞానసాయి మందిరం వారు దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు, ప్రసాదం అంతా ఏర్పాటు చేశారు. కాబట్టి వారికి, ఆ కమిటీ సభ్యులందరికీ కూడా షిరిడి సాయి గ్లోబల్ మిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలపెట్టినప్పుడు మందిరం కాదు, ఏది అందుబాటులో ఉంటే అక్కడ మేము ఏర్పాటు చేస్తామని గోనుగుంట్ల సురేష్ బాబు, జ్యోతి దంపతులు ముందుకు వచ్చి అక్కడ అయ్యే కార్యక్రమాల ఖర్చంతా మేమే పెట్టుకుంటాం అని ముందుకొచ్చి రాధాకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క ప్రధానోపాధ్యాయుల వారికి, ఆ పాఠశాల యాజమాన్యానికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ కామినేని శ్రీనివాసరావు గారు, సుజాత దంపతులు ఇంత కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటూ అన్నప్రసాదం లేకపోతే బాబా కార్యక్రమం పరిపూర్ణం కాదు అనే ఉద్దేశంతో వారు అక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అక్కడ సహకరించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా షిరిడి సాయి గ్లోబల్ మిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక మన కార్యక్రమంలోకి విచ్చేసినట్లయితే సాయి సత్యధర్మ వైభవం అనేటువంటిది భారతీయులు అంటేనే, భా అంటేనే ప్రకాశం, భర్గోదేవస్య ధీమహి అని చదువుతున్నాం మనం ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రం చదువుకునేటప్పుడు. భా అంటేనే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం. ఆయనే దేవస్య, భర్గోదేవస్య, ఆయనే పరమాత్ముడు, ఆమె పరమాత్మ అనేటువంటి భావనతోటి మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ జ్ఞానస్వరూపమే సత్యము. ఇదే ఈశావాస్యమిదం సర్వం అని చెప్తూ ఉన్నాం. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న తత్వం ఏదైతే ఉందో అదే సత్యము, అదే సనాతనము. ఇదే మన ఋషులు మనకిచ్చినటువంటి సందేశము. వారిచ్చింది ఒకటే, సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని పలకండి, దేవుడు ఒక్కడే. అందుకే ఋగ్వేదం ఘోషిస్తూ ఉన్నది ఏకం సత్విప్రా బహుదా వదంతి అని. అలాగే ధర్మాన్ని మనం ఆచరించాలి అనేటువంటిది చెప్తూ ఉంది. మరి ఈ సత్యం ఎక్కడ ఉంది అంటే చెప్తుంది ఈశావాస్యమిదం సర్వం. ఉపనిషత్తులు ఎప్పుడు కూడా ప్రశ్నలో నుంచే ప్రారంభం అవుతాయి. అంతటా ఉన్నారు కదా, నీలో కూడా ఉన్నాడా అంటే అవును ఉన్నాడు అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. మరి నీలో ఉన్న దైవాన్ని ఎలా చూడవచ్చు అని చెప్పంటే ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రహ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని కఠోపనిషత్తు చెప్తూ ఉంది. నీలో ఉన్న ఆత్మతత్వాన్ని నీవు ఏకాగ్ర దృష్టితో ధ్యానించడం ద్వారా దానిలో ప్రవేశించగలుగుతావు, దానిని దర్శించగలుగుతావు అని చెప్తూ ఉంది. మరి మన ఋషి పరంపర దీనినే తెలియజేస్తుంది. సనాతన తత్వాన్ని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖం కావడం తప్పితే రెండవ మార్గం లేదు. ఇక ఈ మాసాన్ని తీసుకున్నట్లయితే గత నెలలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మనకు అందాయని చెప్పుకున్నాం. ఈ నెల అతి ప్రత్యేకమైనటువంటి నెల, నాకు చాలా ఇష్టమైనటువంటి నెల కూడా. ఇది మనందరికీ ఇష్టమైనటువంటి నెలే. ఎందుకంటే సద్గురువులు ఈ నెలతోటి ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. వైశాఖ మాసం మొదటిగా అక్షయ తృతీయ, ఆ రోజే బసవేశ్వరుల వారి జయంతి. మరి వారు చెప్తారు, ఈ సమాజంలోని కుల మత జాతి ప్రాంత లింగ భేదాలన్నింటినీ తొలగించి నీలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి శివతత్వాన్ని దర్శించాలి అని. దీనినే ఉపనిషత్తులు చెబుతూ ఉన్న ఈశావాస్యోపనిషత్తు హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషాన్న ప్రావృణో సత్యధర్మాయ దృష్టయే అని చెప్తూ ఉంది. నీలో ఉన్న ఆ సత్యతత్వము, సనాతనము అయిన జ్ఞాన ప్రకాశానికి అడ్డుగా ఒక బంగారు మూత ఉన్నది. ఏమిటి బంగారు మూత అంటే వ్యామోహం అనేటువంటిది. దానిని నువ్వు తొలగించుకుంటే నీ సనాతన తత్వాన్ని, నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలవని చెప్తూ ఉంది. ఇది మనకు ఋషులు తెలిపినటువంటి సందేశం. దానినే ఆదిశంకరాచార్యుల వారు కూడా తెలియజేశారు. వైశాఖ శుద్ధ పంచమి అంటే మొన్ననే మనం జరుపుకున్నాం ఆదిశంకరాచార్యుల వారి జయంతి. వారు చెప్తారు, నీలో జ్ఞాన ప్రకాశం వెలుగొందుతూ ఉంది, దానికి అడ్డుగా ఒక మేఘం ఉంది, అదే మాయ. దానిని తొలగించుకున్నట్లయితే నీలో ఉన్న జ్ఞాన ప్రకాశాన్ని నువ్వు దర్శించగలవు, సర్వజీవులలోనూ దానిని దర్శించగలవు. ఆ తదాత్మ్యం చెందిన వారే నిజమైనటువంటి సద్గురువులు అని ఆదిశంకరాచార్యులు వారు తెలియజేశారు. మేఘము చాటున దాగిన సూర్యుని తేజము ఓలే అంతరంగమున ప్రకాశించు ఆ చైతన్యముతో తదాత్మ్యముందుచు సర్వజీవులు తనుగా ఎంచెడి ఆత్మజ్ఞాని
అద్వైతమ్మును అనుష్ఠించడి సద్గురు అన్నది నిశ్చయము. అద్వైతమ్మును అనుష్ఠించడి సద్గురు అన్నది నిశ్చయము. వారు నిజమైనటువంటి సద్గురు. ఎవరైతే లోపల ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారు. అందుకని నాకు ఈ వైశాఖ మాసం చాలా ఇష్టం. ఈరోజు 26వ తేదీ వైశాఖ శుద్ధ దశమి. ఆంధ్ర రాష్ట్రంలో పండితుల నుండి పామరుని వరకు అద్వైత తత్వాన్ని తన తత్వాల రూపంలో దరికి చేర్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన. ఆయన కూడా ఇదే చెప్తారు, బాబా గారు కూడా ఇదే చెప్తారు. నీలో ఉన్న నీకు నాకు మధ్యగా అడ్డుగోడ ఉన్నది. ఈ అడ్డుగోడను తొలగించినట్లయితే నీలో ప్రకాశించుచున్న సత్యతత్వాన్ని, సనాతన తత్వాన్ని నువ్వు దర్శించగలవు, దానిలో ఐక్యత పొందగలవు. దీనినే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్తారు అంటే, నీలో వెలిగేటువంటి జ్ఞాన ప్రకాశానికి అడ్డుగా ఒక కిటికీ ఉన్నది. ఆ కిటికీ తలుపు తీసి చూడు. అయితే ఆ కిటికీకి ఒక మూత కాదు, అనేక మూతలు ఉన్నాయి అని చెప్తారు. కిటికీ నుండి సూర్య కిరణముగను రీతి ఆత్మలోన మోక్షమరయవలయు. ఆత్మయనిడి కిటికి కవి ఎన్ని మూతలో కాళికాంబ హంస కాళికాంబ. అనేక మూతలు ఉన్నాయి. ఈ అహంకారము, అజ్ఞానము, కోరికలు అనే మూతలు, వీటిని తొలగించుకుంటే నీలో ఉన్న సత్యతత్వ ప్రకాశాన్ని దర్శించగలవు. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి, గౌతమ బుద్ధ భగవానుని జయంతి. వారు చెప్పింది కూడా ఇదే. అయితే ఆయన లోపల ఉన్న ఆ తత్వాన్ని ఆనంద స్వరూపం అన్నాడు. దానికి అడ్డుగా కోరికలు అనేవి పేరుకొని ఉన్నాయి. ఒక్కొక్క కోరికని నీవు విశ్లేషించి తొలగించుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నీవు దర్శించగలవు అని చెప్పారు. అందుకే మనం సచ్చిదానంద స్వరూపం అని చెప్తాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మాయ అనేటువంటిది మసి పట్టినట్లుగా ఉంది, దానిని తొలగించండి. ఈరోజు మనం ఉపనిషత్తుల నుంచి ఆధునిక ఋషీశ్వరులు, షిరిడి సాయినాథుల వరకు చూస్తే అందరూ చెప్పింది ఒకటే 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 సత్యం. ఆ సత్యాన్ని దర్శించాలంటే నీవు లోపలికి తిరిగి చూడాలి. సనాతన తత్వాన్ని నువ్వు దర్శించుకోవాలంటే లోపలికి తిరిగి చూడాలి. కనీసం మీరు తిరిగి చూడకపోయినా పర్వాలేదు, గురు మాటను అనుసరించండి. సత్యం వద, సత్యాన్ని పలకండి. ఏమిటది? ఏకం సత్విప్రా బహుధా వదంతి అని ఋగ్వేదం పలికిన, సబ్కా మాలిక్ ఏక్ అని సాయిబాబా వాళ్ళు పలికిన సత్యం ఒక్కటే. అందుకే సాయి బంధువులు వీటన్నిటి జోలికి పోరు. వారికి సాయి సచ్చరిత్రలో బాబా వారు ఇదే చెప్పారు. ఏ రకమైన వాదనలు వద్దు, మనకి గ్రంథాలతో, కఠినమైనటువంటి సాధనలతో పని లేదు. నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా నా బహూనా శృతేన యమే వైష వృణతే తేన లభ్యో స్తశైష ఆత్మ వివృణతే తనుం స్వహ అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. మీరు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పడం ద్వారా కానీ, లేదు వాద వివాదాల ద్వారా, తర్క వితర్కాల ద్వారా కానీ, అనేక గ్రంథాలు చదవడం కానీ ఆ సనాతనమైన ఆత్మతత్వాన్ని గ్రహించలేరు. ఎలా గ్రహిస్తారు అంటే, కేవలం మీరు అంతర్ముఖత చెందడం ద్వారా, ఆత్మతత్వాన్ని అన్వేషిస్తూ ఆ సద్గురువును ఆశ్రయించడం ద్వారా మాత్రమే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటామని చెప్పి మనకి ఉపనిషత్ వాక్యాలు చెప్తూ ఉన్నాయి. అందుకే కబీర్ దాస్ అంటారు, గ్రంథములెన్నీ చదివినగాని కాజాలడు పండితుడు, ప్రేమయను రెండాక్షరములా చదివినోడే పండితుడు. కబీరాం చదివినోడే పండితుడు. బాబా భక్తులకి పెద్దగా ఏం తెలియవండి, వాద వివాదాలు తెలియదు, తర్క వితర్కాలు తెలియదు. కానీ వారికి తెలిసింది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమని మాత్రమే వారు 10 మందికి పంచగలరు. సచ్చరిత్ర ద్వారా ప్రేమని మాత్రమే గ్రహించగలరు. హంస ఉంటుంది, హంస పాలను నీటిని విడదీయగలదట. సాయి తత్వం ఏం చెప్తుంది అంటే, నువ్వు దేంట్లోకైనా వెళ్ళండి, అది భగవద్గీత, బైబిలా, ఖురానా అనేది మాకు సంబంధం లేదు. పాలు ఎక్కడున్నాయో వాటిని మాత్రమే స్వీకరిస్తారు సాయి తత్వ భక్తులు. అంతే తప్పితే నీళ్ళు ఎన్నన్నా ఉండొచ్చండి, మాకు సంబంధం లేదు, మాకు వద్దు కదా అవి. కాబట్టి పాలు ఎక్కడున్నాయి? 2 బొట్లే ఉన్నాయా? పర్వాలేదు, 2 బొట్లే తీసుకుంటారు సాయి భక్తులు. కాబట్టి ఇటువంటి సాయి భక్తులు వారి యొక్క ప్రేరణతో, బాబా వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.